పూజ పూర్తయిపోయిన తర్వాత చూస్తే రెట్టింపు అవుతుందమ్మా. పొరపాటున పూజ మధ్యలో చూశారో మట్టిరాళ్ళు అయిపోతాయి. మట్టి అయిపోతుందా? అమ్మో, పొరపాటున కూడా మధ్యలో చూడకండి పంతులు గారు. మీరు కూడా చూడకండి. అలాగేనమ్మా, నేను చూడను, ఎవరిని చూడనివ్వను. సరేనా? పంతులు గారు, పూజ స్టార్ట్ చేయండి. ఎలాగైనా సరే బసంతిని పట్టించాలి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వీళ్ళు దీపం ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ దీపాన్ని నీ తల్లి చామంతి చీర కంటిస్తా. నీ కళ్ళుంటే వచ్చి కాపాడుకో, లేదంటే మేమే వచ్చి కాపాడతాం. ఈ దెబ్బతో నువ్వు గుడ్డిదానివో కాదో తేలిపోతుంది. మొత్తానికి ఏదో ప్లాన్ లో ఉన్నారు, అదేంటో తెలుసుకోవాలి. అమ్మా, పూజ పూర్తయ్యేంత వరకు చూడదని చెప్పాను కదమ్మా. పూజ అవ్వలేదా? అయిపోయిందేమో అనుకున్నాను. అయితే చెప్తారు కదేటి, తొందర ఎందుకు? అలాగే కళ్ళు మూసుకోండి. మూసుకుంటానండి. దుర్మార్గులారా, నాకు చూపు లేదని ప్రూవ్ చేయడానికి ఇంత దుర్మార్గమని పనిచేస్తారా? బాగా ఇరుక్కున్నవే బసంతి. ఇంతమందికి ఎవరికీ కనపడని దీపం నీ కనపడిందంటే ఖచ్చితంగా కళ్ళున్నాయని అందరికీ అర్థమవుతుంది. నీ పని అయిపోయింది. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? చూసావా, అది చూస్తోంది. అవునక్క. బసంతి, పూజ అక్కడ కాదమ్మా, ఇక్కడ.
అయ్యో ఇంతలోనే ఎంత ప్రమాదం తప్పింది. నిజంగా మీ టైం బాగుంది. బస్సుని చూసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేమన్నా. అవును బసంతి, నీకు కనిపించదు కదా, నువ్వెలా చూసావు మీ అమ్మ చీర కాలిపోవడం? అది అది ఆ అడుగుతున్నాడుగా, చెప్పు బసంతి. పూజ వైపు తిరుగున్న నీకు, పైగా చూపు లేని నీకు ఎక్కడో వెనకాల అంటుకున్న నిప్పెలా కనపడిందమ్మా? అవునమ్మా, నీకెలా కనబడింది? చెప్పు, ఎలా కనబడింది? అది అవును, ఎట్ట కనబడింది? నాకు సూప్ వచ్చేసింది. నాకు సూప్ వచ్చేసింది. నాకు సూప్ వచ్చేసింది. నాకు సూప్ వచ్చేసింది. అమ్మని నేను అనుకున్న దానికంటే మామూలు దాని కాదు, పెద్ద ముదురువే. అవును తల్లి, నీకు సూప్ వచ్చేసినది. పంతులు గారు పూజ పరించి మా అమ్మాయికి సూప్ వచ్చేసింది. అమ్మా తల్లి, అంతా తల్లిదయ్య, అత్తగుంత సెలవు. ఆమె పూజ చేయించడం వల్లే నాకు సూప్ వచ్చినది. టెంకాస్ అత్తగుందా, టెంకాసు. తెంకాస్. పోన్లేమ్మా, 10,000 పోయినా నీకు పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి. అలాగే బంగారం కూడా డబల్ అయితే అదే అదృష్టం. అమ్మా, ఇంకొక 10 నిమిషాలు పూజ చేస్తే మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అలాగే అలాగే అలాగే. మీరు రండి అమ్మా, కూర్చోండి, రండి. మీరు కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి అన్న. బాబా పంతులు గారు చేయండి, పూజ చేయండి. అమ్మా అమ్మా, అందరూ కళ్ళు మూసుకోవాలి. ఒక్కరు కళ్ళు తెరిచిన బంగారం రెట్టింపు అవ్వదు. అయ్యో, నా బంగారం డబల్ అయిపోవాలి. వెళ్ళి ఆ నగలు మార్చేసి నా బంగారం డబల్ అయిపోవాలి. నా బంగారం డబల్ అయిపోవాలి. నా బంగారం డబల్ అయిపోవాలి. నా బంగారం డబల్ అయిపోవాలి. అంతా అలాగే ఉందేంటి? ఓసారి తీసి చూస్తే పోలా? బరువు బాగానే ఉంది. ఏంటెత్తుకుంటా కళ్ళు తెరిచి చూసేసినావా? పంతులు గారు ఏం చెప్పినారు? పూజ మధ్యలో మూట తెరవద్దన్నారు కదా. కక్కుర్తి పడి తెరితే ఈ
ఉంటది మరి. నా బంగారం పోయిందే, బంగారం కొక్కుడుతంటావని అమ్మా నిన్ను. అమ్మవారు కోపం వస్తే అలాగే చెప్పిస్తుంది. అనుభవించండి. అయ్యా అయ్యా నా బంగారం చేత బంగారం పోయింది. వదిలు, బంగారం పోతే పోయింది, నేను కొనిస్తా, వదిలేయండి. కొనిస్తావా కొనిస్తావరా కొనిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, అవునమ్మా, బంగారం పోయినా బంగారం లాంటి బసంతి కళ్ళు వచ్చాయి కదమ్మా. ఇప్పుడు నిధి మందే కదమ్మా, అలా అన్నమాట. అవును కదా. అమ్మ బసంతి, నీకు కళ్ళు వచ్చేసాయి కదా, ఆ నిధి నాకే కావాలమ్మా. అమ్మా అమ్మా, దేవి పరమేశ్వరి, నువ్వు ఉన్నావు అమ్మా, నువ్వు ఉన్నావు. నీది వచ్చేస్తుంది కదా నాకు. అమ్మా, ఆ బంగారం పోతే పోయింది, బంగారం కంటే ఆ వజ్రాలన్నీ నాకే వచ్చేటట్టు చేయి తల్లి. మొత్తానికి పూజను అడ్డం పెట్టుకుని పోయిన కళ్ళు తిరిగొచ్చినట్టు నాటకం ఆడం. అవును మధు, లేదంటే ఈ గుడ్డి పాత్రని కంటిన్యూ చేయాల్సి వచ్చేది. అవును, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సిస్టర్? పెళ్ళన్నయ్యా, పెళ్ళి. పెళ్ళా? మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ అదే కదా. గూడెల్లో సగం ఎంగేజ్మెంట్ అయిపోయింది, మిగతా సగం ఇక్కడ జరిపించి చైతన్యని మళ్ళీ నా భర్తం చేసుకుని ఈ ఇంటి కోడల్ని అయితే గాని నా టార్గెట్ కంప్లీట్ అవ్వదు. అయితే ఇప్పుడు అర్జెంటుగా మా అమ్మతో ఎంగేజ్మెంట్ పెట్టించమంటావు? అవును దినా. అయితే ఇప్పుడే మొదలు పెడదాం. అమ్మ పూజా 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 పూజా. ఏంటి, మన బసంతికి ఎలాగో కళ్ళొచ్చేసాయి కాబట్టి ఆ అనసూయని పిలిచి ఆ సగం నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమని చెప్పు. అలాగే. ఇప్పటికి గూడు వదిలేసి చాలా కాలం అయిపోయినది. పాపం నా పెనిమిటి ఎలా ఉన్నాడో ఏమో. ఏంటి, గూడ మీద గాలి మళ్ళేస్తుందా ఏంటి? సింపో ఉండి పిలుస్తాను. వనసూయ, వనసూయ, రండి. వనసూయ, ఓ వనసూయ, ఓ వనసూయ. ఏంటే, ఎవరు అనసూయ అనసూయ అని పిలిచింది? నానే నానే పిలిచినాను. ఏ నువ్వు అనసూయ కాదేటి? కాదంటే చెప్పు, ఆ పెట్టెట్టుకుని వెళ్ళిపోతాను. రోజు నీ మొహం మీద పెట్రోల్ పోసి తగలయ్యా. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నావే? సర్లే చెప్పు, ఎందుకు పిలిచా? మా బసంతికి సూప్ వచ్చినది. సూపా? ఏ సూపు? చికెన్ సూపా, మటన్ సూపా? గాడిద గుడ్డు సూపు. అయితే నాకు కూడా ఒక కప్పు చెప్పవా? కర్మ, అది తాగే సూపు కాదు, సూపు, కంటి సూపు. ఓ చూపా? అవును, ఇన్నాళ్ళు సూపు లేదు కాబట్టి నిశ్చితార్థానికి ఆగినాము. ఇప్పుడు సూప్ వచ్చినది కాబట్టి అర్జెంటుగా. అయ్యో, అరజెంట్ ఏంటి, ఫుల్ జంట్ ఏంటి? అయ్యో, అర్జెంటుకు వచ్చిన తిప్పలి వత్తి గారు, ముందే చెప్పనివ్వండి. నువ్వు చెప్పు చామంతి. అర్జెంటుగా మా అమ్మికి మీ అబ్బికి ఎంగేజ్మెంట్. ఎంగాజా? ఈ గాజేంటి? అయ్యో, ఎంగేజ్మెంటే. వదే వదే వదే, ఎట్టేసుకున్నామనుకో పెళ్లి చేసేయచ్చు. ఏటంటారు? అలాగే, నేనేదంతాను, నువ్వేదంతే నేనదే అంతాను. కేటి, మా అమ్మని ఎగతాలు చస్తున్నావా? అయ్యో చిచి చిచి, కాదు బసంతి, మంచి ముహూర్తం చూసి యంగాజు అయ్యో అదే ఎంగేజ్మెంట్ చేసేద్దాం అంటున్నాను. టెంకా సత్తుకుంటా. ఓలమ్మి, నాకు సిగ్గేసేస్తున్నది. అమ్మా కొంచెం దాయమ్మా, అది అసలు నీ దగ్గర కొంచెం తక్కువ ఉన్నట్టుంది. నాకు సిగ్గేసేస్తుంది. నీకు సిగ్గేస్తుందా? నాకు సిగ్గేస్తుంది. అమ్మో,
ఏంటి ఇంకా నిలబడ్డా? నీకు సిగ్గేయట్లేదా? దానికి పెళ్ళంటే వీళ్ళంతా సిగ్గుపడుతున్నారేంటి? వాళ్ళంతా అదొక టైపు గాని ఇంతకీ మీరేంటి వాళ్ళ అనంగానే ఎంగేజ్మెంట్ ఒప్పేసుకున్నారు? రేపు ఎంగేజ్మెంట్ చేస్తే అది ఇంటి కోడలవుతుంది, మాకు తోడి కోడలవుతుంది. అవును, అప్పుడు మనల్ని కూడా ఒక తాడు కొనిచ్చి నడవమంటుంది, మనందరితో వీధిలో గారడి చేయిస్తుంది. అప్పుడు తాడు మీద నడుస్తూ చైతూ, డప్పు కొట్టుకుంటూ మీరు, బొచ్చు తోడుకుంటూ మేము బతకాల్సి వస్తుంది. నర్మయ్యండి, ఇక్కడున్నది ఎవరనుకుంటున్నారే? సూయ అనసూయ. అణుబాంబు పేలినా ఈ అనసూయకు మూడినా పరిణామం ప్రమాదం ఒకేలా ఉంటుంది. ప్రతి దానికి ప్రతి అడుక్కి ఓ లెక్కుంటుంది. ముక్కులోంచి గాలి పీల్చడానికి కూడా లెక్కేసే నేను ఆ దిక్కుమాలిన గారడి దాన్ని నా కూడల్ని చేసుకోవడానికి ఒప్పుకున్నానంటే దాని వెనక ఇంకెంత లెక్క వేసుంటానో, పక్కాగా ప్లాన్ చేసుంటానో అర్థం చేసుకోండి. కానీ అత్తయ్య గారు, రేపు నిశ్చితార్థంలో నా కొడుకు చేతికి రింగు తొడగనిస్తానే తప్ప కోడలిగా అడుగు పెట్టనివ్వను. ఒకవేళ పెట్టినా దాని నరకానికి అది ముహూర్తం పెట్టుకున్నట్టే. దాని లెక్కలో అది ఈ ఇంటి కోడలు, కాని నా లెక్కలో ఈ ఇంటి పని మనిషి. మధుమతి లాంటి కొవ్వున్న అడవి దున్ననే మన్నులో కలిపేశాను. ఇదెంత చిట్టెలుక. తొక్కాల్సిన చోట తొక్కితే కాళ్ల కింద పడుంటుంది. జరిగిందాన్ని మర్చిపోండి, జరగబోయేదాన్ని నాకు వదిలేయండి. వెళ్ళండి. పదవి. ఆలోచించి మాట్లాడండి. ఏంటమ్మా? ఏంటో మాట్లాడాలన్నారుగా, మాట్లాడండి. చేతు, నీకొకటి చెప్పాలి. ఏంటి? అబ్బా, బసంతితో నీకు పెళ్లి చేయాలని. ఏంటి? బసంతితో నాకు పెళ్ళా? కళ్ళగంటున్నారా? వద్దు, అదే అర్జెంటుగా పెళ్లి చెయ్యమని ఆర్డర్ వచ్చింది నాన్న. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునన్నా, ఆ బసంతికి కళ్ళొచ్చాయి కాబట్టి ఆగిపోయిన అర్ధనిశ్చితార్థం వెంటనే జరిగిపోవాలని తన మాట తూచా తప్పొద్దని పూజ చెప్పిందిరా. దాని బొంద. అయినా అది చెప్తే పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అయినా ఆ నిధి కోసం దాన్ని మేనేజ్ చేస్తున్నాం గానీ దాన్ని పెళ్లి చేసుకుంటాడు. తప్పదు నాన్న. ఇప్పుడు నువ్వు చేసుకోనంటే ఆ పెట్టె తీసుకుని గూడానికి వెళ్ళిపోతారంట. అదే జరిగితే వజ్రాలు పోయినందుకు ఫీల్ అవ్వడం, మధుమతి లేనందుకు జైలు పాలవటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు నాన్న. అదే ఆ బసంతిని పెళ్లి చేసుకుంటే ఆ నిధితో పండగ చేసుకోవచ్చు నాన్న. పండగ కాదమ్మా, దాన్ని చేసుకుంటే బతుకు దండగే. అది కాదు అమ్మా, ఏదో గచ్చింతరం లేక ఆ ఎస్ఐ గారి టార్చర్ తట్టుకోలేక ఆ గారడి బ్యాచ్ మన ఇంటికి తెచ్చుకున్నాం గానీ లేకపోతే 10 రూపాయలకి రోడ్డు మీద డాన్స్ చేసి అదెక్కడా? 10 కోట్ల పైన ఆస్తున్నాం మనం ఎక్కడ? అసలు దానికి మన ఇంట్లో అడుగుపెట్టి అర్హతైనా ఉందామా? ఎంఎస్ చదువుకున్న నేనెక్కడా? రోడ్డు మీద తేతట్లాడి గుడిసెలో ఉండే అదెక్కడా? నాన్ సెన్స్. అయ్యో పిచ్చి నాన్న, ఇదిగో పేరుకది గారడిదే గాని దాని దగ్గర కోట్ల విలువ చేసే బోల్డ్ వజ్రాలున్నాయిరా. ఇప్పుడు మనం దాన్ని కాదంటే లక్ష్మీదేవిని కాదన్నట్టేరా.
నా మాట విని చేసుకో. అమ్మా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అయ్యో వాళ్ళు అసలు ఏ విధంగా మనకి సరిపోరమ్మా. అమ్మా అమ్మా చూడు, అది నా పెళ్ళ ఇంటి కోడలైందంటే మన ఇంటిని గూడెం చేసేస్తుంది, మనందరితో గారడీ చేయిస్తుంది. అయ్యో అలా ఏం జరగదు నాన్న. వాళ్ళు మనల్ని మార్చడం కాదురా, మనమే వాళ్ళని మార్చేద్దాం. ఆ కోట్లు చేతికొచ్చాక వాళ్ళని కుక్కల్ని చేసి ఆడిద్దాం. అమ్మా నాకు ఆల్రెడీ మధుతో పెళ్ళయిందమ్మా. పెళ్ళ ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఒకవేళ మధు తిరిగి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో, నేను జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలి. అయ్యో అది 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 తిరిగి వచ్చినప్పుడు కదా. ఎందుకు రాదమ్మా? ఇప్పుడంటే కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది, రేపు కోపం తగ్గాక తిరిగి వస్తుంది కదా. రాదని చెప్పాను కదా. అదే ఎందుకు రాదంటున్నాను. రాదురా, రాదని చెప్తున్నాను కదా. రాదు అంతే. ఎందుకు రాదు? రాదురా, రాదు. ఎందుకు? రాదు చేతు. వస్తుంది వస్తుంది వస్తుంది. రాదు రాదు రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే మధుమతి చచ్చిపోయింది 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 చచ్చిపోయింది.